Good morning to all of you. Okay. So ఎవరికైనా కనపడకపోతే వచ్చి ఫ్రంట్ కూర్చోండి. See guys, last time the guest users అందరూ కూడా మ్యూట్ లో పెట్టుకోవాలి. ఓకే, సో జాయిన్ అయ్యేటప్పుడు ఫస్ట్ మ్యూట్ లో పెట్టుకొని వీడియోని ఆఫ్ లో పెట్టుకొని జాయిన్ అవ్వాలండి. ఓకే, సో అలాగే ఎవరు కూడా సెషన్ రికార్డ్ చేయకండి, మేమే రికార్డ్ చేసేస్తాం. మీరు రికార్డ్ చేస్తే స్ప్లిట్ అయిపోతుంది మళ్ళీ. ఓకే, సి గైస్, లాస్ట్ టైం మనం ఏం చెప్పుకున్నాం, ఎవరు చెప్తారు? లాస్ట్ క్లాస్ లో మనం ఏం చెప్పుకున్నాం? We discussed about what is H4 HANA, what is SAP, what is HANA. Introduction. HANA introduction. రైట్. సో ఈరోజు మనం ఇంకొంచెం ఇన్డెప్త్గా వెళ్దామని చెప్పి అన్నాం మనం. ఓకే, సో డిఫరెన్స్ బిట్వీన్ HANA అండ్ S4 HANA పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఈరోజు కొంచెం ఇన్డెప్త్గా వెళ్ళాలి. సో దానికి సంబంధించి మనం ఒక పీపీటీ కూడా ఓపెన్ చేసుకొని పెట్టుకున్నాం. ఓకే, ఎస్ఏపిలో స్క్రీన్ షేర్ చేసిన చూడండి. ఓకే, స్క్రీన్ షేర్ చేసిన ఎవరికైనా విజిబుల్ కాకపోతే వెంటనే మళ్ళీ రీజాయిన్ అవ్వండి. ఓకే, సో స్క్రీన్ షేర్ చేసినప్పుడు ఎవరికైనా మనకి స్క్రీన్ కనబడతలేదు అనుకుంటే, ఇఫ్ స్క్రీన్ ఈస్ నాట్ విజిబుల్ ప్లీజ్ రీజాయిన్. ఓకే, సో స్క్రీన్ షేర్ చేసినప్పుడు ఎవరికైనా విజిబుల్ కాకపోతే వెంటనే రీజాయిన్ అవ్వచ్చు. సో అందరూ కూడా వీడియోని ఆడియోని ఆఫ్లో పెట్టుకోండి. శ్రీనివాస్, వీడియోని ఆఫ్లో పెట్టుకో. వీడియోని ఆఫ్లో పెట్టుకోండి. శ్రీనివాస్, వీడియోని ఆఫ్లో పెట్టుకోండి. వీడియోని అలా ఆఫ్లో పెట్టుకోవాలి అన్నది ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడ దీని మీద బటన్ ఉంది కదా, ఈ బటన్ ఆఫ్లో పెట్టుకోండి సరిపోతుంది. ఓకే, see guys, let me open up SAP document PPT. ఓకే, సో నిన్నటి క్లాస్లో మనం SAP అంటే ఏంటి, సో S4 HANA అంటే ఏంటి, ERP అంటే ఏంటి, సో ఈ డిస్కషన్స్ అయింది. ఓకే, సో ఈరోజు క్లాస్లో మనకి ఈ ఈ ఈ లాస్ట్ అంటే ఇప్పుడు జరిగే సెషన్స్ అన్నీ కూడా ఓరియంటేషన్ అంటే, సో నాన్ ఎస్ఏపి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, సో అకౌంట్స్ బ్యాక్గ్రౌండ్, అలాగే అకౌంట్స్ బ్యాక్గ్రౌండ్ కాని వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో వాళ్ళు ఎస్ఏపిలోకి స్విచ్ అవుదాం అనుకుంటున్నారు. సో అలాంటప్పుడు ఈ బేసిక్ టెక్నాలజీ అనేది నేర్చుకొని ఎస్ఏపిలో జాయిన్ అవ్వచ్చు అనమాట. అర్థమవుతుందా? ఈ టెక్నాలజీ తెలియకుండా మనం ముందే ఎస్ఏపిలో జాయిన్ అవ్వటం మూలంగా ఉపయోగం ఉండదు. అలాగే మీకు సో ప్రాజెక్ట్ సంబంధించి కూడా మనకి క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి మండే నుంచి. అర్థమవుతుందా? ప్రాజెక్ట్స్ కాబట్టి ఓరియంటేషన్ క్లాసెస్ అంటే ఇంక్లూడింగ్ ప్రాజెక్ట్ బేసిక్ గైడెన్స్. సో ప్రాజెక్ట్ మీద బేసిక్ గైడెన్స్ ఇచ్చేస్తాను. సో దాంతో మీకు క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత ప్రజెంటేషన్ తీసుకుంటాం. ఆ తర్వాత నుంచి మెయిన్ క్లాసెస్ స్టార్ట్ అవుతుంది. మెయిన్ క్లాస్ అంటే సిస్టంలోకి వెళ్ళిపోతాం. సో ఈ లోపల అందరూ కూడా సర్వర్ యాక్సెస్ తెచ్చుకోవాలి. ఓకే, సో సర్వర్ యాక్సెస్ అనేది మనకి మ్యాండేటరీ.
సర్వర్ యాక్సెస్ అనేది మ్యాండేటరీ. ఓకే, సో ఎవరైనా ఇంకా మనకి రిజిస్ట్రేషన్ చేసుకోలేదు అన్న వాళ్ళకి చార్ట్లో నేను రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్తున్నాను. ఓకే, సో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మీరు ఇమీడియట్గా ఇక్కడ నేను బాబ్జీ సార్, కాదర్ సార్ నెంబర్ ఇస్తున్నాను. వెంటనే వీళ్ళని కాంటాక్ట్ అయ్యి సో ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎందుకంటే సో మనం 3 ఫ్రీ సెషన్స్ ఇచ్చాం, ఆల్మోస్ట్ కంప్లీట్. ఓకే, సో కాబట్టి వాళ్ళు ఎనీ టైం మళ్ళీ గ్రూప్లో నుంచి రిమూవ్ చేస్తే మళ్ళీ ఫీల్ అవుతారు మీరు. ఓకే, సో ఫ్రీ సెషన్స్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఓకే, సో నవే మొత్తం ఇంకా ఇక్కడ నుంచి జరిగే అన్ని కూడా పెయిడ్ సెషన్స్ అన్నమాట. కాబట్టి ఎవరైనా వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోలేదు అనుకుంటే ఈరోజు లాస్ట్ డేట్, ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. ఈ నెంబర్కి కాంటాక్ట్ అయితే మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చెప్తారు ఎలా చేయాలని. ఓకే, సో ఈరోజు మనకి సెషన్లో మనకి సో ఎస్ఏపిలో మనకి ఎక్స్క్యూజ్ మీ ఏంటండి సార్, మండే టు ఫ్రైడే ఓన్లీ సార్, సాటర్డే సండే బ్రేకా? అవునండి, ముందే చెప్పాను కదా, మొత్తానికి వారానికి 4 to 5 క్లాసెస్ ఉంటాయి. సాటర్డే సండే బ్రేక్ ఉంటుంది. సో ఎంప్లాయీస్ ఉంటారు కాబట్టి ఎంప్లాయీస్కి ఏంటంటే ప్రాక్టీస్ అవసరం. ఓకే, సో అందుకే ఇది ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే రైట్. సాటర్డే సండే అనేది మ్యాక్సిమం మనం క్లాసులు ఉండొచ్చు. ఒకవేళ ఉంటే సో నోటిఫై చేస్తాం. ఓకే, మ్యాక్సిమం ఉండకుండా ఉండేలా చూస్తాను. మ్యాక్సిమం సాటర్డే సండే ప్రాక్టీస్ కోసం, ప్రిపరేషన్ కోసం కావాలి. డైలీ నాతో పాటు మీరు ప్రాక్టీస్ చేసినప్పుడే 100% కోర్స్ మనకి ఇన్ టైంలో అవుతుంది. ఆ తర్వాత మీరు వెంటనే జాబ్కి వెళ్ళొచ్చు. ఓకేనా? ఓకే గైస్, అందరికీ స్క్రీన్ బిఫోర్ మనం స్టార్ట్ చేసే ముందు ఒక క్వశ్చన్ సార్. సార్ యాక్చువల్గా నేను నా ఫ్రెండ్ శివరాజ్ ఇద్దరం కాల్లో ఉన్నాము. మేము ఈ రోజే జాయిన్ అయ్యాము సార్, ఫస్ట్ క్లాస్ ఇది మాకి. ఓకే, నో ఇష్యూస్. సో రిజిస్ట్రేషన్ అనేది లైక్ సర్వర్ యాక్సెస్ కోసమా లేకపోతే కంటిన్యూ ఈ యొక్క సెషన్ జాయిన్ కావడానికి రిజిస్ట్రేషన్ సార్? మీకు ఒకసారి కాదర్ సార్కి కాంటాక్ట్ అయ్యి అని చెప్తారు మీకు. సో ఇలా జాయిన్ అయ్యే పర్సెంట్ అండ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, నో ఇష్యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే రైట్, అంటే మీ ఐడి ఉంచుతారు ఇంకా 2 క్లాసెస్ వరకు. ఓకే, అదే సార్, అందుకోసం వెళ్ళే సార్. సో ఈ రోజు జాయిన్ అయిన వాళ్ళు ప్రాబ్లం అన్నీ కాదర్ సార్తో కాంటాక్ట్ అవ్వండి. ఓకే, 3 days నుంచి క్లాసెస్ ఎవరైతే ఉంటున్నారో వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఓకే, సి గైస్, మనకి SAP R3 ఆర్కిటెక్చర్. సో మనకి SAPలో ఎన్ని సర్వర్స్ ఉన్నాయి చెప్పండి? 3 సర్వర్స్. ఆ సర్వర్స్ ఏంటి? ప్రజెంటేషన్ సర్వర్, అప్లికేషన్ సర్వర్, డేటాబేస్ సర్వర్. SAP అనేది 3 సర్వర్ల బేస్ మీద పనిచేస్తుంది అన్నమాట. అర్థమైందా? SAP అనేది ఎన్ని సర్వర్ల బేస్ మీద పనిచేస్తుంది? సో 3 సర్వర్ల బేస్ మీద SAP అనేది పనిచేస్తుంది. ఓకే, సో ఆ 3 సర్వర్స్ ఏంటి? ప్రజెంటేషన్ సర్వర్, అప్లికేషన్ సర్వర్ అండ్ డేటాబేస్ సర్వర్. ఇప్పుడు ఏదైనా ఒక సిస్టమ్ ఉందనుకో, మిషన్ ఉందనుకో, అది ఏ బేస్ మీద పనిచేస్తుంది, అవునా కాదా? అట్లాగే SAP అనేది ఒక సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్లో మనకి ఏముంటాయి? సర్వర్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ SAP సాఫ్ట్వేర్లో సర్వర్స్ ఉంటాయి. ఎన్ని సర్వర్స్ ఉన్నాయి? మెయిన్లీ 3 సర్వర్స్ ఉన్నాయి. ఆ 3 సర్వర్స్ ఏంటి? ప్రజెంటేషన్ సర్వర్, అప్లికేషన్ సర్వర్ అండ్ డేటాబేస్ సర్వర్. ప్రజెంటేషన్ అంటే ఏంటి? క్యూరీ యాప్స్. ఈ సర్వర్ పేరు ఏంటి? క్యూరీ యాప్స్. సో అప్లికేషన్ సర్వర్కి ఒక అప్లికేషన్ సర్వర్ అంటే ఏంటి? S/4HANA సాఫ్ట్వేర్, ఇది మిడిల్ ఉంటుంది. క్యూరీ యాప్స్ అంటే ఫ్రంట్ ఎండ్, అప్లికేషన్ వచ్చేటప్పటికి మిడిల్, అండ్ డేటాబేస్ వచ్చేటప్పటికి కంప్లీట్ బ్యాక్ ఎండ్ అనమాట. సో బ్యాక్ ఎండ్ సర్వర్ అనమాట. మొత్తం 3 సర్వర్లు ఉంటాయి. అంటే డేటాబేస్కి ఒక సర్వరు, ట్రాన్సాక్షన్ పోస్ట్కి ఒక సర్వరు, దీన్ని రన్ చేయడానికి ఇంకో సర్వర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీవీ ఉందండి, రిమోట్ కంట్రోల్ పెట్టుకున్నారు చేతిలో. రిమోట్ కంట్రోల్లో ఇన్పుట్స్ చేస్తుంటే టీవీలో కనబడుతుందా లేదా? అంటే టీవీలో సమ్వేర్ ఏదో సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశారనే కదా రిమోట్ కంట్రోల్కి టీవీకి లింక్ అయింది, అవునా కాదా? సో అలాగే నువ్వు డేటా అనేది SAPలో ఇవ్వగానే నీకు అవుట్పుట్ ఎలా కనబడుతుంది? సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదో డేటా ఇచ్చావు, డేటా ఇవ్వగానే దాని రిజల్ట్ అనేది కనబడుతుందా లేదా? అవుట్పుట్ అనేది కనబడుతుందా లేదా? సో అవుట్పుట్ కనబడాలంటే ప్రోగ్రామ్ ఉండాలి అక్కడ, అవునా కాదా? ప్రోగ్రామ్. సో SAP అనేది ఒక సాఫ్ట్వేర్, ప్రోగ్రాముడు చేయబడిన ఒక సాఫ్ట్వేర్. కాబట్టి SAP S/4HANA అనేది ఒక సాఫ్ట్వేర్.
ఇది మిడిల్ ఉంటుంది. ఎస్ఏపిలో మిడిల్ ఆఫ్ దిస్ ఎవరంటే S4 HANA సాఫ్ట్వేర్. సో ఫ్రంట్ ఎండ్ సర్వర్ ఏంటి ఫ్యూరీ యాప్స్, బ్యాక్ ఎండ్ సర్వర్ ఏంటి SAP HANA డేటాబేస్. హనా అంటే ఏం చెప్పాను నిన్న క్లాస్లో? హనా అంటే ఏం చెప్పానండి మీనింగ్? హనా అబ్రివేషన్ ఏంటి ఎవరు చెప్తారు? హై పర్ఫార్మెన్స్ అనలిటిక్ అప్లియన్స్. ఓకే, సో హనా అనేది ఒక డేటాబేస్ అనమాట. రేపు పొద్దున్న S4 హనాలో హనా ఏంటి అని ఎవరైనా అడిగారు అనుకోండి, హనా అంటే ఏంటిది? ఒక డేటాబేస్ అని చెప్తారు. డేటాబేస్ లో ఏం స్టోర్ అవుతుంది? డేటా అనేది స్టోర్ అవుతుంది. ఏ డేటా స్టోర్ అవుతుంది? ఆల్ బిజినెస్ డేటా అంతా కూడా SAP హనాలో స్టోర్ అవుతుంది. కాబట్టి SAP సాఫ్ట్వేర్ ని డేటాబేస్ సాఫ్ట్వేర్, బిజినెస్ డేటాబేస్ సాఫ్ట్వేర్. బిజినెస్ ఇన్ఫర్మేషన్ మనం అందులో స్టోర్ చేస్తున్నాం కాబట్టి దీన్ని ఏం చెప్పాం మనం? బిజినెస్ డేటాబేస్ సాఫ్ట్వేర్. బిజినెస్ డేటాబేస్ సాఫ్ట్వేర్. ఓకే, సో మన SAP లో 3 సర్వర్స్ ఉన్నాయి అన్నాం. సో ప్రజెంటేషన్ సర్వర్ అంటే ఏంటి? ఇక్కడ ఫ్యూరీ యాప్స్. ఈ ఫ్యూరీ యాప్స్ అంటే ఏంటి మనం చెప్పుకుందాం ఫస్ట్. సో ఫ్యూరీ యాప్స్ అంటే ఏంటి? సో రానున్న రోజుల్లో, అంటే రానున్న రోజులు అంటే ఇప్పుడు జరుగుతున్న రోజుల్లో కూడా SAP ఎండ్ యూజర్స్. SAP ఎండ్ యూజర్స్ అంటే ఎవరండి? అకౌంట్స్ ఫైనాన్స్ చదువుకొని ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేస్తారు. సో అకౌంటెంట్స్ అవునా కదా, వీళ్ళు SAP ఎండ్ యూజర్స్. వీళ్ళు ఏం చేస్తారు? డే టు డే ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేస్తారు SAPలో. సో అదే ఇక్కడ ఫ్రంట్ ఎండ్ లేయర్ అంటే ఫ్యూరీ యాప్స్ లో డే టు డే ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేస్తారు. దేంట్లో? ఫ్యూరీ యాప్స్. సో యాప్స్ రావడం మూలంగా అంటే SAP S4 హనాలో ఫ్యూరీ యాప్స్ ఉన్నాయి కానీ ECC వర్షన్ లో లేదు. మళ్ళీ ఏం సార్ ECC అంటే ఏంటంటే, ECC అంటే ఓల్డ్ వర్షన్, అది 4G లాగా అని చెప్తాను. ఓకే, సో SAPలో మనకి ECC ఉంది, S4 హనా ఉంది. ECC అనేది 2027 దాకా ఉంటుంది, ఆ తర్వాత ఉండదు, ఓల్డ్ వర్షన్. ఓకే, మొత్తం కంప్లీట్ గా కూడా అంతా రన్ అయ్యేది ఏంటిది? S4 హనానే. సో కాబట్టి ఇక్కడ ఫ్యూరీ యాప్స్ అంటే మనకి, సో రాను అంటే ఇప్పుడు SAP ఎండ్ యూజర్ వర్క్ అనేది చాలా సింప్లిఫై అయిపోయింది. చక్కగా ఇంటి దగ్గర నుంచి కూర్చొని యాప్ ఓపెన్ చేసుకుంటున్నారు. యాప్ ఓపెన్ చేసుకొని లీవ్ అప్లై చేసుకోవాలంటే లీవ్ అప్లై చేసుకోవచ్చు. ఓకే, అలాగే ఏదైనా ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయాలంటే ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయొచ్చు. సో లేకపోతే ఏదైనా మనం రిపోర్ట్స్ ని మేనేజ్మెంట్ పంపించాలంటే రిపోర్ట్స్ మేనేజ్మెంట్ పంపించుకోవచ్చు. అంటే ఇక్కడ మనం మొబైల్ ద్వారా యాక్సెస్ అవ్వచ్చు యాప్స్, ట్యాబ్లెట్ ద్వారా యాక్సెస్ అవ్వచ్చు, పీసీస్ ద్వారా కూడా యాక్సెస్. పీసీ అంటే ఎనీ డివైస్ ద్వారా మనం ఈ మొబైల్స్ అంటే 90 డేస్ అయినా మొబైల్లో వచ్చేసిన యాప్స్కి మామూలుగా వెబ్ బ్రౌజర్స్కి డిఫరెన్స్ ఏంటి చెప్పండి? సో జనరల్గా మీరు అందరూ యాప్లు డౌన్లోడ్ చేసుకుంటారు కదా, యాప్ల్లో ఉండేదానికి గూగుల్లో ఎత్తుకునే దానికి డిఫరెన్స్ ఏంటి? యాప్స్ ఎందుకు అసలు యాప్స్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు? యాప్స్ ఎందుకు? యాప్స్లో మనం ఎందుకు చేసుకుంటాం? మనం యాప్స్ మూలంగా ఏంటంటే సింప్లిసిటీ ఉంటుంది. ఇప్పుడు ఒక సాంగ్ ఎత్తుకోవాలనుకోండి, గూగుల్లోకి వెళ్ళి సాంగ్ ఎత్తితే అది మళ్ళీ 100 సెర్చెస్ కనపడుతుంది. అది యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఆ యాప్లోనే మొత్తం అన్నీ కూడా ఒక పక్కన అన్ని నీట్గా చక్కగా ఉంటాయి మొత్తం డీటెయిల్డ్గా. సో యాప్లో ఏంటంటే స్పీడ్ ఉంటుంది వర్క్, మామూలుగా అందరూ అప్లై చేసుకుంటారు బ్రౌజర్స్తో. కాబట్టి ఈ ఫ్యూరీ యాప్స్ అనేవి సో యూజర్ వర్క్ని తగ్గించేసాయి. అంటే యూజర్ వర్క్ని తగ్గించేయడం అంటే ప్రొడక్షన్ పెరిగిందన్నమాట. సో కష్టాన్ని తగ్గించింది, యూజర్ కష్టాన్ని తగ్గించింది. అండ్ చక్కగా ఇంటి దగ్గర కూర్చొని పోస్ట్ చేయడానికి ఫ్లెక్సిబిలిటీ ఉందా లేదా యాప్లో? ఓకే, సో యూజర్ ఇప్పుడు ఏం ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయాలి, ట్రాన్సాక్షన్ ఏ కైండ్ ఆఫ్ ట్రాన్సాక్షన్, సేల్స్, పర్చేస్, ఇవన్నీ కూడా ట్రాన్సాక్షన్స్ కదా. సో ఇవన్నీ పోస్ట్ చేయాలా వద్దా? సో ఇవన్నీ పోస్ట్ చేయాలంటే మనకి ఏం కావాలి? సో యాప్స్ కావాలి. సో ఈ ఫ్యూరీ యాప్స్ అనేది ఏంటంటే S4 హనాలో ఇంట్రడ్యూస్ చేస్తాం. కానీ ECCలో ఫ్యూరీ యాప్స్ ఉన్నాయా? లేవు. సో అంటే మొబైల్తో పాటు ఫ్లెక్సిబిలిటీ వచ్చేసింది మనకి. అంటే ఏంటి, యూజర్ అనేవాడు మొబైల్లో కూడా మనం ట్రాన్సాక్షన్ చూసుకోవచ్చు, పోస్ట్ చేయొచ్చు, రిపోర్ట్స్ ఇవ్వచ్చు, ఇవన్నీ ఉన్నాయి ఫ్లెక్సిబిలిటీ. కాబట్టి ఈ ఫ్యూరీ యాప్స్ రావడం మూలంగా వర్క్ అనేది చాలా సింప్లిఫై అయిపోయింది. అంటే యూజర్ వర్క్ అనేది చాలా సింప్లిఫై అయిపోయింది. యూజర్ వర్క్ అనేది
సో కాబట్టి S4 హనాలో ఒక అద్భుతమైన చేంజ్ ఏదైనా ఉంది అంటే కంపేరింగ్ ECC అంటే ECC అంటే ఓల్డ్ వర్షన్ ఏంటిది ఫ్యూరీ యాప్స్. సార్ నాకు ఒకసారి ఈ ఫ్యూరీ యాప్స్ ఎలా ఇన్స్టాల్ చేస్తారంటే ఎలా ఉంటాయి, ఎక్కడ ఉంటుంది SAPలో, అలాగే ECC ఏంటి, ఈ రెండింటిని ఒకసారి నాకు ప్రాక్టికల్గా చూపించండి అని చెప్పి మీకు ఒక డౌట్ ఉండొచ్చు. ఒకసారి మీరు కూడా డౌట్ పడచ్చు. సార్ ECC సర్వర్ ఎలా ఉంటుంది, అలాగే S4 HANA సర్వర్ ఎలా ఉంటుంది, ఓకే సర్వర్ ఎవరు డౌన్లోడ్ చేస్తారు మన దాంట్లో ఒకసారి చెప్పండి అని చెప్పి చాలా మందికి ఒక క్లారిటీ కూడా ఇస్తున్నాను. చాలా మందికి క్లారిటీ ఇస్తున్నాను, చాలా మందికి తెలియదు సర్వర్ ఏంటి అన్నది కూడా. సో కాబట్టి సో ఈ యాప్స్ ద్వారా మనకి ఏంటంటే వర్క్ అనేది సింప్లిఫై అవుతుంది అన్నారు. ఒకసారి ఓపెన్ చేస్తాను, ECC సర్వర్ ఎలా ఉంటుంది, అలాగే S4 HANA సర్వర్ ఎలా ఉంటుంది ఓపెన్ చేస్తాను చూడండి. ఓకే ఇది ECC సర్వర్ అండి, ఇది S4 HANA సర్వర్. సో S4 HANA సర్వర్ ఓపెన్ చేస్తాను. డబుల్ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ క్లయింట్ యూజర్ ఐడి పాస్వర్డ్ డీటెయిల్స్. మీరు ఒకసారి ఈ GUI ప్యాడ్ ఉంది కదా, ఈ GUI అంటారు, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటారు. ఇది మీరు డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. ఇది మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి అనేది మీకు సర్వర్ పర్సన్ చెప్తాడు. ఓకే ఇది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ యూజర్ ఐడి ఇవ్వాలి, అలాగే పాస్వర్డ్ ఇవ్వాలి. సో యూజర్ ఐడి పాస్వర్డ్ డీటెయిల్స్ ఇచ్చి మీరు ఎంటర్ కొట్టాలి. రియల్ టైంలో ఇది సెక్యూరిటీ వాళ్ళు ఇస్తారు. ఓకే సో ఇక్కడైతే మీకు సర్వర్ పర్సన్ని కాంటాక్ట్ అయితే సర్వర్ పర్సన్ మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ డీటెయిల్స్ ఇచ్చేస్తాడు. ఇది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చెప్తాడు ఈ యాప్ని. ఓకే GUI అంటే ఏంటి, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. ఓకే సో ఎంటర్ కొట్టండి. ఒక్క నిమిషం అండి, పాస్వర్డ్ ఏదో రాంగ్ ఇచ్చినట్టున్నాం. సార్ ఇది మొబైల్లో కూడా చేసుకోవచ్చా, ఓన్లీ సిస్టమ్ లో చేసుకోవాలి, ల్యాప్టాప్ ఇక్కడ సిస్టంలోనే చేసుకోవచ్చు, ఇక్కడ అంత ఫ్లెక్సిబిలిటీ లేదు. ఓకే సో ఇక్కడ అంతా సర్వర్లోనే చేసుకోవచ్చు సిస్టంలో. సో ఇది ఇలా ఓపెన్ అవుతుందండి స్క్రీన్. ఇప్పుడు మీకు డౌట్ వచ్చింది, సార్ ఇది ఓల్డ్ వర్షనా లేటెస్ట్ వర్షనా, కొంచెం కన్ఫ్యూజన్ ఉండి చెప్పండి అని. ఓకే సో ఇది మీరు ఏమి లేదు, ఇలా వచ్చిన తర్వాత సో పైకి వెళ్ళి మనం ఓకే సో ఇందులో పైకి వెళ్ళి మనం స్టేటస్ అని కనబడుతుందా, సిస్టంలోకి దీనిలోకి వెళ్ళాలి, స్టేటస్లోకి వెళ్ళి ఓకే చేయండి చాలు, ఇంకేముంది. ఓకే సో కిందకి వచ్చేస్తే మనకి ఇక్కడ డేటాబేస్ ఏముంది, HANA డేటాబేస్. ECC డేటాబేస్ల పేర్లు చెప్పండి, ECC డేటాబేస్ల పేర్లు చెప్పండి. MS SQL, Oracle, IBM DB SQL. కానీ S4 HANAలో ఏ డేటాబేస్ ఉంటుంది, ఓన్లీ HANA డేటాబేసే ఉంటుంది, ECC డేటాబేస్లో ఉంటుంది. ఓకే S4 HANAలో HANA డేటాబేస్ మాత్రమే ఉంటుంది. కాబట్టి డేటాబేస్ ఏంటిది HANA, పోస్ట్ ఏంటిది S4 HANA 2022. ఓకే సో ఇది ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటిది లైనక్స్. ఇక్కడ ప్రోడక్ట్ వర్షన్స్ అని చెప్పి ఉన్నాయి చూడండి, ఇక్కడ ప్రోడక్ట్ వర్షన్ అని చెప్పి ఇక్కడ డీటెయిల్స్ అని ఉంది, కనబడుతుందా లేదా. సో దీని మీద డబుల్ క్లిక్ చేస్తే మనకి ఇన్స్టాల్డ్ ప్రోడక్ట్ వర్షన్ అంటే ఈ S4 HANA సిస్టంలో ఏమేమి ఇన్స్టాల్ చేశారు చూడండి, ఏమేమి ఇన్స్టాల్ చేశారు చదవండి ఒకసారి. ఇప్పుడు మనం చేస్తుంది ఏంటిది S4 HANA ఆన్ ప్రిమైస్, అలాగే SAP ఫ్యూరీ యాప్స్ ఇన్స్టాల్ చేశారు దీంట్లో, అలాగే ఫ్యూరీ యాప్స్ ని కూడా ఇన్స్టాల్ చేశారు. అంటే ఏ వర్షన్ ఇది, రిలీజ్ ఏ వర్షన్ ఇది 2022 వర్షన్లో మనం పని చేస్తున్నాం ఇప్పుడు, అర్థమైందా లేదా. సో అలాగే ECC స్క్రీన్ కూడా ఓపెన్ చేస్తాను చూడండి. ఇది ఇంటూ కొట్టేసి ECC అంటే ఏంటి, ERP సెంట్రల్ కాంపోనెంట్ ఓల్డ్ వర్షన్ కూడా ఓపెన్ చేస్తాను చూడండి. సో ఇది ఓల్డ్ వర్షన్ అన్నమాట, ఇది కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. ఇది ఏంటిది అండి ఓల్డ్ వర్షన్. ఇక్కడ IDES అని ఉంది, ఇక్కడ ఏముంది IDES అంటే ఇంటర్నేషనల్ డెమాన్స్ట్రేటివ్ ఎడ్యుకేషనల్ సర్వర్. అంటే ఏంటి, ఇది ఒక ఎడ్యుకేషన్ సర్వర్.
ఏంటిదండి? ఇది ఒక ఎడ్యుకేషన్ సర్వర్. మీరు వాడేది ఏంటిది? ఎడ్యుకేషన్ సర్వర్. అర్థమైందా? రియల్ టైం సర్వర్ కాదు. రియల్ టైం సర్వర్స్ మనం రియల్ టైంలో ఉంటుంది. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఎడ్యుకేషన్ సర్వర్ ఇది. ఇప్పుడు దేంట్లోకి వెళ్ళాలి? ఈ వర్షన్ ఏంటిది అని తెలుసుకోవడానికి సిస్టమ్ స్టేటస్ వెళ్తే మీకు ఇక్కడ ఇది ఏ వర్షన్ అన్నది తెలిసిపోతుంది అనమాట. మనకి కిందకు వస్తే ఇక్కడ డేటాబేస్ ఏముంది? ఎంఎస్ఎస్ క్యూఎల్. అది S4 హనాలో డేటాబేస్ ఏముంటుంది? హనా డేటాబేస్ మాత్రమే ఉంటుంది. అయితే హనా డేటాబేస్ ఉండొచ్చు, లేకపోతే ఆరికల్ కానీ, ఎంఎస్ఎస్క్యూఎల్ కానీ, IBM DB2 కానీ, SQL కానీ ఉంటాయి. అంటే ఏంటి? ECCలో డేటాబేసెస్ వేరు, S4 హనాలో డేటాబేస్ వేరు. S4 హనాలో డేటాబేస్ ఓన్లీ హనా డేటాబేస్ మాత్రమే. ECCలో IBM DB2 ఉండొచ్చు, ఇక్కడ ఆర్కిల్ ఉండొచ్చు, ఇక్కడ SQL కూడా ఉండొచ్చు. అర్థమైందా? అసలు SAP ECCలో SAP వరకు ఓన్ డేటాబేసే లేదు. ఓన్ డేటాబేసే లేదు. సో థర్డ్ పార్టీ డేటాబేసెస్ కనెక్టివిటీ అయినాయి. ఓకే, సో ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ ప్రోడక్ట్ వర్షన్, ఇది ఏ వర్షన్ చూడండి, ఇది EHP7 SAP ERP 6.0 ERP EHP7 వర్షన్ ఇది. అర్థమైందా? సో అలాగే ఇక్కడ ఓకే చేస్తే మనకి స్క్రీన్ వచ్చింది కదా. ఇక్కడ ఎక్స్ట్రాక్ట్స్లోకి వెళ్ళి సిస్టంలోకి వెళ్ళి స్టేటస్లోకి వెళ్ళి ప్రోడక్ట్స్ ఏమేమి ఇన్స్టాల్ అయినాయి అనేది చూసుకుందాం ఇందులో. ఇక్కడ చూడండి, సో ఇన్స్టాల్డ్ ప్రోడక్ట్స్. ఓకే, సో ఇందులో ఇవన్నీ ఇన్స్టాల్ చేసింది, బట్ వర్షన్ వచ్చేటప్పటికి ఈ వర్షన్. సో ఇది ERP వర్షన్, SAP వాడు రిలీజ్ చేసిన వర్షన్. ఇవన్నీ ప్రోడక్ట్స్ దీంట్లో ఇన్స్టాల్ చేశారు. ఓకే, సో మనకి క్లోజ్ చేస్తున్నాను. క్లోజ్ చేసేసి కంప్లీట్గా నేను బయటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నా. exit/NEX అని చెప్పి టైప్ చేయండి అంతే, కమాండ్ ఫీల్డ్. దీన్ని ఏమంటాం మనం? కమాండ్ ఫీల్డ్లో /NEX. NEX అంటే ఏంటి? ఎగ్జిట్, బయటికి వెళ్ళిపోవాలి. బయటికి వెళ్ళిపోవాలంటే ఏంటి? /NEX ఎంటర్ కొట్టండి, బయటికి వెళ్ళిపోవాలి. అలాగే ఇందాక S4 హనా స్క్రీన్ ఓపెన్ చేశాను కదా, అది కూడా ఫ్యూరీ యాప్స్ దీంట్లో S4 హనాలో కనెక్టివిటీ అయి ఉంటాయి అన్నమాట. ఇదిగో ఫ్యూరీ యాప్స్. సో ఇది ఫ్యూరీ లాంచ్ ప్యాడ్. సో ఈ లాంచ్ ప్యాడ్ మీద డబుల్ క్లిక్ చేస్తే మనకి ఓకే, సో S4 హనాకి సంబంధించి మనకి ఫ్యూరీ యాప్స్ ఏమైతే ఈ లాంచ్ ప్యాడ్ ఉందో ఇది ECCలో ఉండదు, ఓన్లీ S4 హనాలో ఉంటుంది. సో ఈ లాంచ్ ప్యాడ్లో మనం లాగిన్ అవ్వచ్చు అనమాట. బట్ ఇక్కడ అంత స్పీడ్గా ఉండదు, సిస్టమ్ అంత ఎఫెక్టివ్నెస్ లేదు. ఇది చాలా టైం తీసుకుంటుంది ఇక్కడైతే ప్రస్తుతానికైతే. సో దీంట్లో ఏంటంటే యూజర్ అంటే వాడు సింపుల్సిటీగా డాక్యుమెంట్ పోస్టింగ్ అవన్నీ కూడా చేస్తాడు. ఈ యాప్స్ అన్ని లోడ్ అయ్యేటప్పటికి కొంచెం టైం తీసుకుంటుంది. అర్థమైందా? సో కాబట్టి దీన్ని ఇట్లా ఉంచండి ప్రస్తుతానికి. సో అందరికీ అర్థమైందా జనరల్గా? ఓకే, ఇక్కడ పాయింట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఇమీడియట్గా SAP S4 హనాలో మనకి ఎన్ని సర్వర్స్ ఉంటాయి? 3 సర్వర్స్ ఉంటాయి. సో ఒకటి ప్రజెంటేషన్ సర్వర్ అంటే ఫ్యూరీ యాప్స్. ఫ్యూరీ యాప్స్ అంటే సో SAP ఎండ్ యూజర్కి ఎక్స్క్లూజివ్గా యాక్సెస్ ఉంటుంది. ఇందులో ఏం చేస్తాడు SAP ఎండ్ యూజరు? డే టు డే ట్రాన్సాక్షన్స్ని పోస్ట్ చేస్తాడు. సో ఈ యాప్స్ ఉంటాయి అన్నమాట. ఈ యాప్స్లో ఏంటంటే టైల్స్ ఉంటాయి. ఇది ఓపెన్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, అప్పుడు దాకా మెల్లగా చూద్దాం. సో అలాగే మనకి మిడిల్ ఆఫ్ ది లేయర్ అంటే మిడిల్ సర్వర్ ఏముంది మనకి? S4 హనా సాఫ్ట్వేర్. ఓకే, సో అలాగే మూడోది ఏంటిది? డేటాబేస్ లేయర్. ఓకే, డేటాబేస్ లేయర్ అంటే డేటాబేస్లో డేటా అనేది స్టోర్ అవుతుంది అన్నమాట. కాబట్టి 3 సర్వర్ల లింకేజ్ SAP అనేది 3 సర్వర్ల బేస్ మీద పనిచేస్తుంది అన్నమాట. దీన్ని మనం ఏం చెప్తాం? SAP R/3 అంటే R3 ఆర్కిటెక్చర్ అంటారు. డౌట్ లేదు కదా ఎవరికి కూడా? అసలు SAP మనకి పనిచేసే విధానం ఎలా ఉంటుంది? సో మీరు ఏదైనా సరే ఓ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయాలనుకోండి, సో అది ఫ్యూరీ యాప్స్ కానీ లేకపోతే దీన్ని ఏమంటారు? GUI అంటారు అన్నమాట. దీన్ని ఏమంటారు? GUI, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. ఫ్యూరీ అంటే దీంట్లో కూడా చేసుకోవచ్చు పోస్టింగ్, ఈ సిస్టంలోనూ చేసుకోవచ్చు,
లేకపోతే ఇందులో కూడా చేసుకోవచ్చు. ఇదేంటిది ఫ్యూరీ యాప్స్, ఇదేంటిది GUI అంటే యూజర్ అనేవాడు ట్రాన్సాక్షన్ అనేది GUI కూడా పోస్ట్ చేయొచ్చు అనమాట. సో అలాగే ఫ్యూరీ యాప్స్లో కూడా పోస్ట్ చేయొచ్చు అనమాట. అంటే యాప్స్లో పోస్ట్ చేసినా GUIలో పోస్ట్ చేసినా ఒకటే. ఓకే, సో ఇప్పుడు యూజర్ అనేవాడు ఏంటంటే ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయడానికి మనకి ఫ్యూరీ యాప్స్ ఇచ్చారు, అలాగే సో GUIలో కూడా ఇచ్చారనమాట. సో జనరల్గా ఏంటంటే ప్రజెంటేషన్ లేయర్ అంటే మనకి సో కంప్యూటర్స్ కానీ GUI కానీ ఫ్యూరీ యాప్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇందులో మనం డేటా ఇస్తే ఆ డేటా ఇచ్చాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కమాండ్ ఫీల్డ్లో నేను జస్ట్ FB50 అని చెప్పి ఒక డేటా ఇచ్చాను. దీన్ని ఎంటర్ కొట్టగానే దీని అవుట్పుట్ ఎన్ని సెకండ్స్లో వచ్చేసింది చూడండి, ఎన్ని సెకండ్స్లో వచ్చిందో చూడండి. ఇక్కడ రెస్పాన్స్ టైం ఎంత 219 మిల్లీ సెకండ్స్. ఇంటర్ప్రిటేషన్ టైం అంటే అన్ని మిల్లీ సెకండ్స్లో మనకి కనపడింది అంటే స్పీడ్ ఉన్నట్టే కదా, అంటే అవుట్పుట్. సో అదే మనం గూగుల్ అయితే గిర్రమని తిరిగి అప్పుడు వస్తుంది, అవునా కదా? ఒక 2 నిమిషాలు 1 సెకండ్ 2 సెకండ్స్ 10 సెకండ్స్ తిరిగి పక్కన వస్తుంది. ఓకే, అట్లా ఇక్కడ స్పీడ్ అనేది ఇంపార్టెంట్. అంటే మనకి యూజర్ అనేవాడు ఇన్పుట్స్ అనేది ఫ్యూరీ యాప్స్లోనే ఇస్తాడు, లేకపోతే GUIలో ఇస్తాడు. సో ఫ్యూరీ యాప్స్లో కానీ GUIలో కానీ ఇచ్చినప్పుడు మనకి ఏం జరుగుతుంది, సో ఆ అవుట్పుట్ అనేది మనకి కనపడుతుంది, అవునా కదా? సో అవుట్పుట్ కనపడటానికి టైం ఉంటుంది. ఓకే, ఈ టైంలో మనకి కనపడింది అంటే ఏదో బ్యాక్ ఎండ్లో ఏముంది, ఇక్కడ సర్వర్ ఉంది. ఆ సర్వరే S/4HANA సాఫ్ట్వేర్. ఆ సర్వర్ ఏంటి? S/4HANA సాఫ్ట్వేర్. అంటే ఇది ఈ సాఫ్ట్వేర్ మూలంగా నీకు అవుట్పుట్ అనేది కనబడుతుంది. ఓకే, సో కాబట్టి మనకి మిడిల్ ఆఫ్ ది లేయర్ లేదా మిడిల్ ఆఫ్ ది సర్వర్ ఏంటిది? మిడిల్ ఆఫ్ ది సర్వర్ ఏంటిది? ఫ్రంట్ ఎండ్ సర్వర్ ఏంటిది? ఫ్యూరీ యాప్స్. అంటే ఫ్యూరీ యాప్స్ కానీ GUI అంటాం. సో ఈ రెండింటిలో కానీ మనం డేటా ఇస్తాం. ఫస్ట్ డేటా ఇచ్చినప్పుడు వెంటనే మనకి మిడిల్ ఆఫ్ ది లేయర్కి వెళ్ళిపోతుంది, అంటే ఏంటి? సాఫ్ట్వేర్కి వెళ్ళిపోతుంది. తర్వాత మనకి డేటాబేస్ లేయర్ అంటే ఏముంది? డేటాబేస్ లేయర్ మనకి HANA డేటాబేస్. మరి డేటా స్టోర్ అవ్వాలి కదా ఇచ్చింది, అది ఎక్కడ స్టోర్ అవుతుంది? HANA డేటాబేస్. అంటే ఇప్పుడు అర్థమైందా మనకి? SAPలో మనకి 3 సర్వర్ల లింకేజ్ అంటే ఏంటి? ఇక్కడ 3 సర్వర్ల అనుసంధానం. అంటే సో ఫస్ట్ అంటే మనం ఇన్పుట్స్ అనేవి GUIతో కానీ ఫ్యూరీ యాప్స్ కానీ ఇస్తాం. అది ఎక్కడికి వెళ్తుంది? సాఫ్ట్వేర్కి లింక్ అవుతుంది. సాఫ్ట్వేర్ ద్వారా ఏమవుతుంది? ఇది డేటాబేస్ లేయర్కి వెళ్ళిపోతుంది అన్నమాట. సో ఆ తర్వాత మళ్ళీ డేటాబేస్ లేయర్ నుంచి మళ్ళీ ఎక్కడికి వస్తుంది? అప్లికేషన్ లేయర్. అప్లికేషన్ లేయర్ నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది? ప్రజెంటేషన్. అంటే అవుట్పుట్ ప్రజెంటేషన్ లేయర్లో చూడగలుగుతాం ఫైనల్గా. సో ఎక్కడైతే ఇన్పుట్ ఇచ్చావో అక్కడే నువ్వు రిజల్ట్ చూస్తావు, అవునా కదా? సో మధ్యలో ఏముంది? సాఫ్ట్వేర్ ఉంది. డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? డేటాబేస్లో స్టోర్ అవుతుంది. అంటే చూడండి ఇక్కడ SAP GUI లేదా అంటే కంప్యూటర్స్ కానీ GUI కానీ ఫ్యూరీ యాప్స్ కానీ ఏంటిది? ప్రజెంటేషన్ లేయర్. అప్లికేషన్ లేయర్ అంటే ఏంటి? సాఫ్ట్వేర్. డేటాబేస్ లేయర్ అంటే ఏంటి? అందరికీ అర్థమవుతుందో అర్థం కావట్లేదా? తెలుగులోనే మనం చెప్పుకునేది. సో ఇది SAP పనిచేసే విధానం. ఓకే, రేపు పొద్దున్న ఎవరైనా సరే SAP సర్వర్స్ ఏంటి, SAP ఎన్ని సర్వర్స్ మీద పనిచేస్తుంది అని చెప్పి అడిగారు అనుకోండి, సో అప్పుడు ఏం చెప్తారు మీరు? SAP వర్క్స్ ఆన్ 3 సర్వర్స్. సర్వర్, అప్లికేషన్ సర్వర్, డేటాబేస్ సర్వర్. ప్రజెంటేషన్ సర్వర్ ఇన్ SAP S/4HANA is Fury apps or GUI. GUI means graphical user interface. What is the middle of the layer? S/4HANA software. S/4HANA software. And what is the back end layer? Database layer. HANA database server. HANA database layer. సో ఈ పాయింట్ మనం చెప్పాలి. అర్థమైందా అందరికీ కూడా? Yes sir. సో కాబట్టి సో ప్రజెంటేషన్ లేయర్ అంటే ఏంటి, అప్లికేషన్ లేయర్ అంటే ఏంటి, డేటాబేస్ లేయర్ అంటే ఏంటి, కొంచెం ఇన్ డీటెయిల్గా చూద్దాం మనం. సో ప్రజెంటేషన్ సర్వర్. సో ప్రజెంటేషన్ సర్వర్ అంటే ఇక్కడ టీవీలు కనపడుతున్నాయి, టీవీలు కాదు. ఓకే, GUI ఆర్ ఫ్యూరీ యాప్స్. అర్థమైందా? టీవీలు అంటుంది. సో అందులోనేగా డేటా ఇచ్చేది నువ్వు. సో ఇది జస్ట్ SAPలో మనకి GUI ఇది ఇన్స్టాల్ చేసుకుంటారు, దీన్ని ఏమంటారు? GUI. ఇన్స్టాల్ చేసుకుంటే
సో నువ్వు డేటా అనేది ఇచ్చుకుంటావు అనమాట. సో కాబట్టి ఇక్కడ కంప్యూటర్స్, ల్యాప్టాప్స్ ఇవన్నీ ఏంటిది జనరల్గా ప్రజెంటేషన్ సర్వర్స్. అక్కడైతే ఇన్పుట్ ఇస్తున్నావో అక్కడే నీకు అవుట్పుట్ అనేది కనబడుతుంది. సో ఇన్పుట్ ఇచ్చేది ప్రజెంటేషన్ సర్వర్, అవుట్పుట్ చూసేది ప్రజెంటేషన్ సర్వర్. సో కాబట్టి ఎవరైనా జియో ఏంటంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అని చెప్పాలి. సో ఎగ్జాంపుల్స్ ఏంటి డెస్క్టాప్స్, మొబైల్స్, డివైస్, ల్యాప్టాప్స్ అన్నారు. కానీ జనరల్గా మనం ఇక్కడ ఏంటి మన సిస్టంలో చేసేది జియోనే ఆర్ నెక్స్ట్ ఏంటిది ఫ్యూరీ యాప్స్. ఓకే, ప్రజెంటేషన్ లేయర్ ఇస్ ద యూజర్ ఇంట్రాక్షన్. అంతే కదా, యూజర్ అనేవాడు ప్రజెంటేషన్ లేయర్లోకి వెళ్ళి డేటా ఇస్తాడు కాబట్టి అది మెయిన్ అనమాట. సో ఇది ప్రజెంటేషన్ లేయర్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఎ క్లయింట్ లేయర్ అని కూడా అంటారు. ప్రజెంటేషన్ లేయర్ని ఏమంటారు? క్లయింట్ లేయర్ అని కూడా అంటారు. ఓకే, సో ప్రజెంటేషన్ లేయర్ని మనం క్లయింట్ లేయర్ అని కూడా అంటారు. ప్రజెంటేషన్ లేయర్ అనేది ఒక యూజర్ ఇంట్రాక్షన్. సో యూజర్ అనేవాడు ప్రజెంటేషన్ లేయర్లోకి వెళ్తాడు. సో ఎస్ఏపిలో మనకి జియో ఉంది. ఓకే, జియో అంటే ఏంటి? గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. జియో అంటే ఏంటి? గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. ఓకే, సో ప్రజెంటేషన్ లేయర్ ఏం చేస్తుంది? సెన్స్ యూజర్ ఇన్పుట్ టు ద అప్లికేషన్ సర్వర్. అప్లికేషన్ సర్వర్కి ఇన్పుట్స్ పంపిస్తుంది అనమాట. సో అది మనకి మన తర్వాత మన అదే సర్వర్లో మనం ఏం చేస్తున్నాం? మనం చూడగలుగుతున్నాం. ఏం చేస్తున్నాం? మనం చూడగలుగుతున్నాం. సో అప్లికేషన్ లేయర్. సో అప్లికేషన్ లేయర్ అంటే ఏంటి? వాట్ ఈజ్ అప్లికేషన్ లేయర్? సాఫ్ట్వేర్. SAP S/4HANA అనేది మనకి సాఫ్ట్వేర్. అర్థమైందా? SAP S/4HANA అనేది ఏంటిది? ఈ సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్ ఏం చేస్తుంది? ఏదైతే నువ్వు ఇన్పుట్స్ ఇస్తున్నావో GUI ద్వారా లేదా PDF ద్వారా ఆ ఇన్పుట్స్ని వెంటనే రీడ్ అండ్ రైట్, రీడ్ చేసి దాని రిజల్ట్ని మనం ఇస్తున్నాం, అవుట్పుట్ని ఇస్తాం. ఆ సాఫ్ట్వేరే ఇది. అర్థమవుతుందా అందరికీ? సో ఈ సాఫ్ట్వేర్ అనేది సెవరల్ లాజిక్స్ ఉంటాయి. ఈ సాఫ్ట్వేర్లో లాజిక్స్ లింక్ చేసి ఉంటాయి. ఓకే, యూజర్ ఎలా ఇస్తాడు అనే లాజిక్స్ అన్ని కూడా దీంట్లో సాఫ్ట్వేర్ లింక్ చేసి ఉంటాయి. అర్థమైందా? SAP అనేది ఒక ప్రోడక్ట్ డెవలప్మెంట్ సైకిల్ అనమాట. ఇది చాలా పెద్ద కంపెనీ, సాఫ్ట్వేర్ కంపెనీ, సాఫ్ట్వేర్ని డెవలప్ చేస్తుంది. ఓకే, సో కాబట్టి ఒక సాఫ్ట్వేర్ అంటే ఏంటి? దాంట్లో లాజిక్స్ ఉంటాయి. సెవరల్ లాజిక్స్ దాంట్లో రాయబడి ఉంటాయి సాఫ్ట్వేర్లో, అందుకే అది వర్కౌట్ వస్తుంది. అవునా కదా? ఒక టీవీలోనే సెవరల్ లాజిక్స్ రాసుంటాయి వెనకాల సాఫ్ట్వేర్లో. మీరు ఇచ్చినవన్నీ ఒకటి దాంట్లో కొంచెం కలర్ గ్రేడ్ చేయాలన్నా, కలర్ పెంచాలన్నా, తగ్గించాలన్నా అన్ని ఏంటి? లాజిక్స్ అవ్వాలి. అట్లాగే SAP సాఫ్ట్వేర్లో కూడా చాలా లాజిక్స్ అనేవి వెనకాల మనకి సాఫ్ట్వేర్లో రాస్తుంటాయి. ఇది ఏం చేస్తుంది? మీ మధ్యలో ఉండి ఏం చేస్తుంది? ఈ సాఫ్ట్వేర్ మధ్యలో ఉండి ఏం చేస్తుంది? ఇక్కడ నుంచి వచ్చే ఇన్పుట్స్ని తీసుకుంటుంది. అది దేనికి పంపిస్తుంది? డేటాబేస్ పంపిస్తుంది. మళ్ళీ డేటాబేస్ నుంచి ఎక్కడికి వస్తుంది? సాఫ్ట్వేర్కి వస్తుంది. సాఫ్ట్వేర్ నుంచి ఎక్కడికి వస్తుంది? అంటే ఈ రెండింటికి డేటాని పంపిస్తుంది. ఈ రెండింటిని డేటాని ఏం చేస్తుందండి? పంపిస్తుంది అనమాట. అంటే ఏంటి? డేటాని రీడ్ చేయటం, రైట్ చేయటం, కమ్యూనికేట్ విత్ బోత్ లేయర్, రెండు సిస్టమ్లకి పంపించడం. అలాగే ప్రాసెస్ డేటా యూజ్ అప్లికేషన్ లాజిక్. ఇది ఒక లాజిక్ అనేది రాయబడి ఉంటుంది అనమాట. ఓకే, సో మనకి ఇది వర్క్ లోడ్ ఈ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ మల్టిపుల్ అప్లికేషన్ సర్వర్స్. దీంట్లోనే చాలా లింకేజెస్ ఉంటాయండి. ఇవన్నీ కూడా టెక్నికల్. ఎవరో మామూలుగా ప్రోగ్రామ్ చదువుకున్న వాళ్ళు, కోడింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, ఈ సాఫ్ట్వేర్ మీద S/4HANA ఉంది, దాని మీద పనిచేస్తాం, సాఫ్ట్వేర్ మీద పనిచేస్తాం. కోడింగ్, ప్రోగ్రామింగ్, జావా, C++, పైథాన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇవి తెలిసిన వాళ్ళు ఉంటారు కదా. ఇది దానికి సంబంధించి మన కాదు. మనం ఏంటి? బీకామ్ చదువుకొని, ఎంకామ్ చదువుకొని వచ్చాం. మనకి ఈ లాజిక్లో ఎక్కడ తెలుస్తుంది? ఈ ప్రోగ్రామ్లు ఎక్కడ రాస్తాం? మనకి C++, జావా వచ్చా, పైథాన్ వచ్చా? రావు. మనకి ఇది జస్ట్ లైక్ ఊరికే మీకు ఏంటంటే SAP ఎలా పని చేస్తుందని చెప్తున్నా. బట్ ఈ సాఫ్ట్వేర్లు అన్ని డిజైన్ చేసిన వాళ్ళు వేరే ఉంటారు, మనం కాదు. ఓకే, ఇది ఏదో మొత్తానికి సాఫ్ట్వేర్ కోర్సులా ఉంది, మొత్తానికి కష్టంగా ఉంటుందేమో అనుకొని మైండ్లో తీసేయండి. ఇది జస్ట్ ఊరికే మీకు ఏంటంటే చెప్తున్నా, ఇలా పనిచేసేది SAP అని. ఈ క్వశ్చన్స్ ఏమి ఇంటర్వ్యూలో కూడా అడగరు, మీరు తెలుసుకోవడానికి. అర్థమైందా? సో ఇది అప్లికేషన్ సర్వర్, ఇది ప్రజెంటేషన్ సర్వర్, అండ్ ఇది డేటాబేస్ సర్వర్. సో డేటాబేస్ సర్వర్లో ఏంటంటే మొత్తం ఇది అన్ని సర్వర్స్తోనే కనెక్టివిటీ ఉంటుంది ఇది కూడా. ఓకే,
సో ఇక్కడ డేటాబేస్ అంటే ఏంటి? దిస్ లేయర్ ఇస్ రెస్పాన్సిబుల్ ప్రాసెసింగ్ ద రిక్వెస్ట్ ఫ్రమ్ ద అప్లికేషన్ లేయర్ అండ్ సెండ్స్ బ్యాక్ టు రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్. అంటే ఏంటి? ఇక్కడ మనకి ఈ అప్లికేషన్ సర్వర్స్ నుంచి వచ్చే డేటాని తీసుకొని మళ్ళీ బ్యాక్ చేస్తాం, స్టోర్ చేసి బ్యాక్ చేస్తాం. అర్థమవుతుందా? సో ఇది మనకి డేటాబేస్ లేయర్లో 2 కాంపోనెంట్స్ ఉంటాయండి. ఒకటి డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, రెండోది డేటాబేస్. ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ చేయడానికి కూడా ఒక టీమ్ సపరేట్గా ఉంటుంది. ఈ డేటాబేస్ని హ్యాండిల్ చేయడానికి ఇంకో టీం ఉంటుంది. ఓకే, ఈ సాఫ్ట్వేర్కి మళ్ళీ ఇంకో టీం ఉంటుంది. ఓకే, సో మీరు ఫంక్షనల్ కన్సల్టెంట్స్ అండి. మీరు ఎవరు? ఫంక్షనల్ కన్సల్టెంట్స్. ఫంక్షనల్ కన్సల్టెంట్స్ అంటే ఏంటి? ఫంక్షనల్ నాలెడ్జ్. ఓకే, సో లైక్ మీరు ఫైనాన్స్ మీద తెలుసు, ఫైనాన్స్. ఓకే, అదే మీకు సేల్స్ తెలుసు, సేల్స్. సో అలాగే మీకు మెటీరియల్ గురించి తెలుసు, మెటీరియల్. సో ఇది ఫంక్షనల్ కన్సల్టెంట్స్ అంటారు. సో మీరు టెక్నికల్ కన్సల్టెంట్స్ కాదు, ఫుల్లీ టెక్నికల్ కాదు, ఫుల్లీ కోర్ టెక్నికల్ కాదు. కానీ ఫుల్లీ కోర్ టెక్నికల్ అంటే వాడికి ఏం తెలిసి ఉండాలి? ప్రోగ్రామ్స్ తెలిసి ఉండాలి, ప్రోగ్రాము లాంగ్వేజెస్ గురించి తెలిసి ఉండాలి. ఓకే, సో అది వేరు, ఇది వేరు. సో కాబట్టి 2 ఉన్నాయి ఇందులో, ఫంక్షనల్ ఉంది, టెక్నికల్ ఉంది. అర్థమవుతుందా? సో మనం ఫంక్షనల్ కన్సల్టెంట్స్. సో టెక్నికల్ అంటే కోడింగ్ ప్రోగ్రామ్ సంబంధించింది, అది వేరే. మనం టెక్నికల్ కన్సల్టెంట్స్ కాదు, మనం చెప్పుకునేది ఓన్లీ ఫంక్షనల్ గురించి. అర్థమైందా? దీంట్లో ఎటువంటి కోడింగ్ ప్రోగ్రామ్ ఏమి ఉండదు. ఇది జస్ట్ ఏంటంటే మీకు ఒక ఎస్ఏపి సాఫ్ట్వేర్ అసలు ఎలా పనిచేస్తుంది అనేది మనం చెప్పుకుంటున్నాం. ఇందులో ఎలా పనిచేస్తుంది అంటే ఆ లోపల ప్రాసెసర్ ఉంటుంది, ఆ చిప్ ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది అని చెప్పి చెప్పుకుంటాం కదా జనరల్గా. అలాంటిదే ఇది. ఓకేనా? సో దీంట్లో నుంచి మనకి ఇది జస్ట్ మీ ఐడియా కోసమే. దీంట్లో నుంచి మీకు ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ పడిపోయి ఇంటర్వ్యూలో అడిగేయటాలు ఏముండవు, జస్ట్ ఒక ఐడియా. సో రేపు పొద్దున ఎస్ఏపి సాఫ్ట్వేర్ పనిచేస్తుందంటే ఎలా పనిచేస్తుంది అంటే ఎన్ని సర్వర్స్ ఉన్నాయి, సర్వర్స్ అనేది తెలుసుకోవాలి. సర్వర్స్ అని. సో కాబట్టి ఈ సర్వర్స్ ఎన్ని ఉన్నాయి చెప్పండి ఒకసారి. 3 సర్వర్స్ మీద పనిచేస్తుంది. ప్రెజెంటేషన్ సర్వర్, అప్లికేషన్ సర్వర్, డేటాబేస్ సర్వర్ సార్. ప్రెజెంటేషన్ సర్వర్, అప్లికేషన్ సర్వర్ అండ్ డేటాబేస్ సర్వర్. కాబట్టి కిరణ్ సురా. సో కాబట్టి అందరికీ కూడా క్లారిటీ వచ్చింది కదా, అప్లికేషన్ సర్వర్ అంటే ఏంటి, ప్రెజెంటేషన్ సర్వర్ అంటే ఏంటి, డేటాబేస్ సర్వర్ అంటే ఏంటి అన్నది. ఓకే, సో నిన్నటి క్లాస్లో మనం ఏం చెప్పుకున్నామండి? సో వాట్ ఈస్ ఎస్ఏపి, అలాగే వాట్ ఈస్ ఈఆర్పి. సో నెక్స్ట్ వై ఎస్ఏపి, ఎస్ఏపి ఎందుకు అనేది కూడా చెప్పుకున్నాం. ఎస్ఏపి వర్షన్స్ ఏమున్నాయో కూడా చెప్పుకున్నాం, అవునా కదా? ఎస్ఏపిలో మనకి ప్రోడక్ట్స్ ఏమున్నాయో కూడా చెప్పుకున్నాం. ఎస్ఏపి ప్రోడక్ట్స్ ఏంటి, ఇంకేం చెప్పుకున్నాం మనం? సో ఈరోజు R3 సర్వర్స్, R3 గురించి చెప్పుకున్నాం. R3 అంటే ఏంటి? రియల్ టైం. 3 అంటే 3 సర్వర్స్, ఎస్ఏపి R3 ఆర్కిటెక్చర్. ఓకే, ఈరోజు చెప్పుకున్నాం. తర్వాత మనకి హనా అంటే ఏంటి అనేది ఊరికే జస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం, హనా అంటే. తర్వాత S4 హనా అంటే ఏంటో చెప్పుకున్నాం. అర్థమైందా అందరికి? ఈ లోపల మన యాప్స్ ఓపెన్ అయిపోయి ఉంటాయి, చూద్దాం మన యాప్స్. సో ఫ్యూరీ యాప్స్ ఓపెన్ అయిందో చూద్దాం. చూడండి, యాప్స్ ఓపెన్ అయిపోయింది. సో మీరు ఏదైనా యూజర్ ఉన్నాడు అనుకోండి, యూజర్ ఏదైనా పోస్ట్ చేయాలంటే దేనిలోకి వెళ్తారు? జర్నల్ ఎంట్రీస్లోకి వెళ్తారు. సో జర్నల్ ఎంట్రీస్ కనపడుతుందా లేదా? ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయాలంటే జర్నల్ ఎంట్రీస్లోకి వెళ్తాడు అనమాట. దీని మీద డబుల్ క్లిక్ చేస్తే మనకి టైల్స్ అంటారు అనమాట. ఇవన్నిటిని ఏమంటాం మనం? టైల్స్ అంటాయి. ఈ లోడింగ్ అయి కొంచెం టైం టేకింగ్ తీసుకుంటాయి. ఓకే, సో ఇవి టైల్స్ అంటారు. యూజర్ ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయాలనుకోండి, ఇవన్నీ టైల్స్ ఉంటాయి, చూసుకోండి. సో పోస్ట్ జర్నల్ ఎంట్రీస్, క్రియేట్ ఇన్కమింగ్ ఇన్వాయిస్. ఓకే, ఏదైనా ఒక ఇన్కమింగ్ ఇన్వాయిస్ని క్రియేట్ చేయాలనుకో, దీని మీద డబుల్ క్లిక్ చేస్తే చాలు, స్క్రీన్ ఓపెన్ అయిపోతుంది. ఓకే, ఇన్వాయిస్ సంబంధించిన డాక్యుమెంట్ ఓపెన్ అయిపోతుంది అన్నమాట. ఓకే, ఇందులో నువ్వు ఇన్వాయిస్ పోస్ట్ చేసేయచ్చు అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఇన్వాయిస్ పోస్ట్ చేయాలనుకున్నావు అనుకో, సో ఒక ఇన్వాయిస్ తీసుకుంటావు. సో అంటే ఏంటి, ఇక్కడ వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేయాలనుకున్నావు అనుకో, వెండర్ తీసుకుంటాం. సో డాక్యుమెంట్ ఎప్పుడు మనకి ఇన్వాయిస్ ట్రాన్సాక్షన్ జరిగింది. సో ఫర్ ఎగ్జాంపుల్ క్రెడిట్ పర్చేస్ చేస్తాం. క్రెడిట్ పర్చేస్ అంటే ఏంటి? క్రెడిట్ పర్చేస్ అంటే ఏంటి?
అప్పులో కొన్నాం. సో ఎంత కొన్నాం అప్పులో? 10,000 కొన్నాం అప్పులో. ఇప్పుడు ఆ 10,000 కొన్నాను అని చెప్పి బుక్స్ ఆఫ్ అకౌంట్ లో రాసుకోవాలి కదా. ఇది ఎవరు రికార్డ్ చేస్తారు? ఎండ్ యూజర్స్. సో డే టు డే ట్రాన్సాక్షన్స్ అన్ని రికార్డ్ చేసేది ఎవరు? SAP ఎండ్ యూజర్స్. వాళ్ళకి ఏమైనా టెక్నికల్ ఎర్రర్స్ వచ్చినప్పుడు ఎవరు సాల్వ్ చేస్తారు? కన్సల్టెంట్స్. సో ప్రస్తుతానికి ఈ నాలెడ్జ్ ఉంటుంది చాలు. సో ఇక్కడ నేను ఆ క్రెడిట్ పర్చేస్ ఎలా చేస్తారనేది చూపిస్తున్నా SAP ఎండ్ యూజర్ ఫ్యూరీ యాప్స్ లో. సో ఇలా డీటెయిల్స్ తీసుకుంటాడనమాట. ఓకే. సో అలాగే ఇక్కడ అమౌంట్, సో ఎంత క్రెడిట్ పర్చేస్ చేశాడు? 1,00,000 రూపాయలు. సో ఇక్కడ నేను క్రెడిట్ పర్చేస్ అని చెప్పి రాస్తున్నా. ఇది ఫ్యూరీ యాప్స్ అండి. ఇదేంటిది? ఫ్యూరీ యాప్స్. ఇక్కడ GL అకౌంట్. సో క్రెడిట్ పర్చేస్ సంబంధించిన GL అకౌంట్ తీసుకోవాలి ఇందులో. సో పర్చేస్ సంబంధించిన GL అకౌంట్ ఉందా? ఎతకండి. ఇదిగోండి పర్చేస్ ఉందా? సో మనకి ఎంట్రీ ఏంటి? పర్చేస్ అకౌంట్ డెబిట్. ఇక్కడ ఆల్రెడీ డెబిట్ టు వెండర్. ఓకే. ఈ ట్రాన్సాక్షన్ SAP లో పోస్ట్ చేస్తున్నాం. అమౌంట్ డెబిట్ సైడ్ ఎంత ఉందో క్రెడిట్ సైడ్ కూడా అంతే ఉండాలి. సో ఇక్కడ కూడా ఎంత ఉండాలి అమౌంట్ అంటే? 1,00,000 రూపాయలు. ఓకేనా? ఆ తర్వాత టెక్స్ట్ లోకి వెళ్ళి ఇక్కడ క్రెడిట్ పర్చేస్ అని చెప్పి రాసుకోండి. ఈ డీటెయిల్స్ ఇచ్చి దీన్ని అంటే ఏంటి? ఒక పర్చేస్ అంటే ఒక అప్పులో కొన్నాను అని చెప్పి SAP లో ఫ్యూరీ యాప్స్ లో ఎలా రికార్డ్ చేస్తున్నారో చూడండి. ఓకే. సో ఇక్కడ ఏంటిది? పర్చేజ్ అకౌంట్ అటాప్ టు IBM. సో దీన్ని ఏం చేస్తాడు? SAP ఎండ్ యూజర్ పోస్ట్ చేసేస్తాడు. అయిపోయింది. పోస్ట్ అయిపోయింది. సో చూసారా? ఫ్యూరీ యాప్స్ లో మనకి ఇలా ట్రాన్సాక్షన్ పోస్ట్ అయిపోతుంది అన్నమాట. సో కాబట్టి ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉందా? ఫ్యూరీ యాప్స్ లో యూజర్ అనేవాడు ఏం చేస్తాడండి? ట్రాన్సాక్షన్ అనేది పోస్ట్ చేస్తాడు. అర్థమవుతుందా? ఫ్యూరీ యాప్స్ లో యూజర్ అనేవాడు ఏం చేస్తాడు? ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తాడనమాట. ఎంత సింపుల్ గా పోస్ట్ చేసాం మనం ట్రాన్సాక్షన్. ఆ పని ఎవరు చేస్తారు? SAP ఎండ్ యూజర్ చేస్తాడు. మరి కన్సల్టెంట్ కింద నీ డ్యూటీ ఏంటి అంటే పోస్ట్ చేసేటప్పుడు ఏమైనా ఎర్రర్స్ వస్తే మనం సాల్వ్ చేయాలి. కాబట్టి మనం టీవీ కనిపెట్టిన వాడికి టీవీ ఆపరేట్ చేయడం రావాలి. బ్యాక్ ఎండ్ లో సెట్టింగ్ ఒకవేళ రిపేర్స్ వస్తే దాన్ని సాల్వ్ చేయడం. అలాగే మనం కన్సల్టెంట్ SAP సాఫ్ట్వేర్ కన్సల్టెంట్ అంటే ఏంటి? ఈ సాఫ్ట్వేర్ లో వచ్చే ఎర్రర్స్ మనం ఐడెంటిఫై చేయాలి. దాని ఇష్యూని కూడా మనం ట్యాకిల్ చేయాలి. అంటే మన ఎండ్ యూజర్ వర్క్ రావాలి, కన్సల్టెంట్ వర్క్ రావాలి. ఎండ్ యూజర్ వర్క్ తెలిస్తే ఎండ్ యూజర్ జాబ్కి వెళ్ళొచ్చు, కన్సల్టెంట్ వర్క్ తెలిస్తే కన్సల్టెంట్ జాబ్కి వెళ్ళొచ్చు. అర్థమైందా లేదా? సో ఇది మనకి పాయింట్ ఏంటి. కాబట్టి ఈరోజు మీకు ట్రాన్సాక్షన్ ఫ్యూరీ యాప్స్ లో ఎలా బుక్ చేయాలో కూడా ఊరికి ఒక ఐడియా ఇచ్చాను. సో హౌ టు బుక్ ద ట్రాన్సాక్షన్ ఇన్ ఫ్యూరీ యాప్స్. సో అదేదో ఫ్యూరీ యాప్స్ అంటే ఏదో అదొక బోతల్లాగా భావించాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్ కాన్సెప్ట్. సో ఫ్యూరీ యాప్స్ అంటే టైల్స్ ఉంటాయి ఇక్కడ. వీటిని ఏమంటారు? సో టైల్స్ అంటారు. సో ఇక్కడ మనకి సో యాప్స్ ఉంటాయండి. ఈ యాప్స్ ఉంటాయి కదా, ఇక్కడ నీకు మెసేజెస్ కూడా వస్తాయి. మెసేజెస్ కూడా చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ దీంట్లోకి వెళ్తే మనకి ఏంటంటే జర్నల్ ఎంట్రీస్ అని ఉంటాయి. జర్నల్ ఎంట్రీస్. ఓకే. సో ఇక్కడ మనకి ఏ జర్నల్ ఎంట్రీ కావాలంటే ఆ ట్రాన్సాక్షన్, ఏ ట్రాన్సాక్షన్ వెండర్ సంబంధించిన వెండర్ పోస్ట్ చేయొచ్చు, కస్టమర్ అయితే కస్టమర్ పోస్ట్ చేయొచ్చు, అసెట్ అయితే అసెట్ పోస్ట్ చేయొచ్చు, డిప్రెషన్ పోస్ట్ చేయొచ్చు. ఇందులో ఏంటంటే మనకి బెనిఫిట్ ఏంటంటే టీ కోడ్స్ లాంటివి ఉండవు. ఓకే. జస్ట్ ఇలా చూసుకొని ఇలా పోస్ట్ చేస్తావు. కావాలంటే దీన్ని ఇట్లా లాక్కోవచ్చు ఇటు సైడ్. ఓకే. దీన్ని ఇటు సైడ్ లాక్కోవచ్చు. అర్థమైందా? దీన్ని ఇటు సైడ్ లాక్కోవచ్చు. నీకు నచ్చినట్టుగా నేను దీన్ని సెటప్ చేసుకోవచ్చు. కస్టమర్ చక్కగా యూజర్ ఇంట్లో కూర్చొని ట్రాన్సాక్షన్ కూడా పోస్ట్ చేసుకోవచ్చు. ఫ్యూరీ యాప్. ఇందులో ఏంటంటే కొంచెం మన సర్వర్లో ఏంటంటే కొంచెం ప్రాక్టీస్ కోసం ఇచ్చిన సర్వర్ కాబట్టి అంత ఫాస్ట్ ఉండవు. ఇక్కడ రియల్ టైమ్ సర్వర్స్ చాలా ఫాస్ట్ ఉంటుంది. అర్థమైందా? ఇది ఓన్లీ డమ్మీ పర్పస్ కోసం ఇచ్చిన సర్వర్స్ కాబట్టి అంత స్పీడ్ ఉండదు ఫ్యూరీ యాప్స్. బట్ మీకు రియల్ టైమ్ సర్వర్లో మీకు చాలా సింపుల్గా ఉంటాయి. అర్థమవుతుందా? సో ఇది మనకి మొబైల్లో చేసుకోవచ్చు, ట్యాబ్లెట్లో కూడా అవైలబిలిటీలో ఉంటాయి. సో కాబట్టి ఫ్యూరీ యాప్స్లో ఏంటంటే టైల్స్ ఉంటాయి అన్నమాట. ఫ్యూరీ యాప్స్లో టైల్స్ ఉంటాయి జనరల్గా. ఈ ఫ్యూరీ యాప్స్ అనేవి మనం యూజర్కి చాలా సింప్లిసిటీ అయిపోయింది ఇది రావడం వల్ల. ఈ యాప్స్ ఏంటంటే వర్క్ లోడ్ అనేది తగ్గించేసింది. యూజర్ సంబంధించిన వర్క్ లోడ్ అనేది తగ్గిపోయింది. దాని మూలంగా ఏమవుతుంది? యూజర్ వర్క్ లోడ్ ఎప్పుడైతే తగ్గితే ఏమవుతుంది? వాడికి ఏమవుతుంది? వాడికి ప్రొడక్టివిటీ అనేది పెరుగుతుంది. ప్రొడక్టివిటీ పెరిగితే ఏంటి? కంపెనీకి బెనిఫిట్ ఉంటుంది. అంతేనా కదా? రోజు 10 ఇన్వాయిస్లు చేసేవాడు 50 ఇన్వాయిస్లు పోస్ట్ చేస్తున్నాడంటే
మరి ప్రొడక్టివిటీ పెరిగిందా అంటే ఒక పక్క నుంచి యూజర్ సాటిస్ఫాక్షన్ ఉందా లేదా? అవునా కదా? యూజర్ సాటిస్ఫాక్షన్ ఉంది, ప్రొడక్టివిటీ అనేది పెరిగింది, కస్టమర్ హ్యాపీ. సో ఇదే కదా కావాల్సింది. సాఫ్ట్వేర్ ఎందుకు? సాఫ్ట్వేర్ దేనికి? ఏ సాఫ్ట్వేర్ దేనికి? మన వర్క్ లోడ్ని తగ్గించడానికి, దానికే సాఫ్ట్వేర్. ఏ సాఫ్ట్వేర్ తీసుకున్నా, మొబైల్ తీసుకున్నా, ఆ పాతకాలం మొబైల్కి ఇప్పుడు మొబైల్కి డిఫరెన్స్ లేదు. పాతకాలం మొబైల్ ఎందుకు యూస్ చేయట్లేదు? సో దీంట్లో ఇంకా సింప్లిసిటీ ఉంది, అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నాయి. అదే కావాలి సాఫ్ట్వేర్ అంటే. సాఫ్ట్వేర్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. ఎందుకు యూజర్కి ఎంత తక్కువగా అంటే ఏంటి, ఎంత లేజీగా తయారు చేస్తే అంత తొందరగా కొంటారని అర్థం. అర్థమైందా? అంతకుముందు డేటా అంతా దేంతో రికార్డ్ చేసేవాళ్ళు? ఎంఎస్ ఎక్సెల్లో రికార్డ్ చేసేవాళ్ళు. ఎంఎస్ ఎక్సెల్లో సేవ్ చేసేవాళ్ళు డేటా అంతా. ఎంఎస్ ఎక్సెల్లో ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేయాలంటే పొద్దున్న కూర్చుంటే 4 రోజులు కూడా అవదు. ఓకే, దీంట్లో ఏంటిది, జస్ట్ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయాలి, ఆటోమేటిక్ అంతా ఫైనాన్స్ స్టేట్మెంట్ కూడా రెడీ అయిపోతుంది. జస్ట్ ట్రాన్సాక్షన్ రికార్డ్ చేస్తే చాలు, ఆటోమేటిక్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ రెడీ అయిపోతుంది. లెడ్జర్ పోస్టింగ్లో ఏం లేవు. అర్థమైందా? సో కాబట్టి ఇంత సింప్లిసిటీ వచ్చేసింది మనకి, అందుకే సాఫ్ట్వేర్ యూజ్ చేసేది. అర్థమైందా? సో కాబట్టి ఇందులో అంటే హ్యూమన్ ఇంటర్వెన్షన్ తక్కువ ఉంది, లాజిక్స్ తక్కువ ఉన్నాయి. ఓకే, ఈ ఫార్ములాస్ తక్కువ ఉన్నాయి. కాబట్టి మనకి ఏంటి, వర్క్ అనేది ఎవరికి చెప్పినా అర్థమవుతుంది ఇందులో. అదే ఎక్సెల్ షీట్లో ఏం రావాలి, పైవాట్ టేబుల్స్ వేయాలి, వీలుకప్స్ వేయాలి, ఫార్ములాస్ రాయాలి. సో ఇవన్నీ కాన్సెప్ట్స్ ఉంటాయి. అవన్నీ దీంట్లో ఉన్నాయా? లేవు. కాబట్టి ఇక్కడ మనకు సాఫ్ట్వేర్ చదువుకోవడానికి వచ్చారు, మీరు సాఫ్ట్వేర్ గురించి నేర్చుకోవడానికి వచ్చారు. సో ఇది కాన్సెప్ట్ ఈరోజు. సో కాబట్టి ఈరోజు సెషన్లో మనకి ఓకే, సో ఫ్యూరీ యాప్స్ అంటే ఏంటి, సో సర్వర్స్ ఎన్ని ఉన్నాయి, అసలు ఎస్ఏపి సిస్టమ్ ఎలా పనిచేస్తుంది అనేది క్లారిటీ ఇచ్చాను. ఇవన్నీ ఓరియంటేషన్ క్లాసెస్. అర్థమైందా? ఇవన్నీ కూడా ఓరియంటేషన్ క్లాసెస్. అంటే ఏంటి, ఇందులో నుంచి మామూలుగా ఒక ఐడియా, S/4HANA సర్వర్ మీద ఒక ఐడియా. ఓకే, ఇందులో నుంచి ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అడుగుతారా అంటే అడగొచ్చు, అడగవచ్చు. ఫ్రెషర్స్ అయితే అడగొచ్చు, ఎక్స్పీరియన్స్ అయితే అసలు అడగడం కూడా అడగరు, టచ్ కూడా ఉండదు. ఓకే, సో కాకపోతే ఏంటంటే వీటి గురించి మీరు తెలుసుకుంటే ఫ్యూచర్ ఉంటుంది. అలాగే రానున్న రోజుల్లో ఎవరైనా అడిగినప్పుడు ఈజీగా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే, సో కాబట్టి ఇవన్నీ కూడా బేసిక్స్. ఓకే, రానున్న రోజుల్లో మనం ఇంకొంచెం అడ్వాన్స్కి వెళ్ళిపోతూ ఉంటాం. ఓకే, కాబట్టి ఇక్కడ నుంచి ఎప్పుడు ఇచ్చిన టాపిక్లు మీరు అప్పుడు చూసుకొని 2 సార్లు మీరు ప్రాక్టీస్ చేసుకుంటే సిస్టమ్ మీద, లేకపోతే వాచ్ చేస్తే మీకు అన్నీ కూడా క్లారిటీ వస్తుంది. ఓకే, ఎస్ఏపి అనేది ఒక్కసారికి అర్థం కాదు. సో రానున్న రోజులు ఆ సెషన్లో చేస్తాం. ఎస్ఏపి అనేది ఒకసారి అర్థం కాదు, ఇంకొక 2 సార్లు వాచ్ చేయాలన్నమాట. వీడియోని వాచ్ చేసి అప్పుడు సెషన్లో చేస్తే మీకు అది సింపుల్గా అర్థమవుతుంది. ఓకే, సో ఇది ఈరోజు ట్రాన్సాక్షన్. ఇదే ట్రాన్సాక్షన్స్ మనం ఫ్యూరీ అన్నీ కూడా ఫ్యూరీ యాప్స్లో పోస్ట్ చేస్తాం మనం, చాలా ట్రాన్సాక్షన్స్. ఓకే, ప్రస్తుతానికి ఇక్కడ దాకా మనకు సరిపోతుంది ఈరోజు. థ్యాంక్ యూ వెరీ మచ్. విల్ గెట్ బ్యాక్. థ్యాంక్ యూ సార్. సో ఇంకా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు అంటే ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసుకోండి. సో ఇమీడియట్గా, అలాగే ఆల్రెడీ చాలా మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు వెంటనే. సో వాళ్ళు స్క్రీన్ షాట్స్ వాట్సాప్లో పెట్టుకోండి. సిబిఎం లేదా షేక్ బాబ్జీ అని ఉంటుంది, ఈ 2 ఐడీలకి మీరు పంపించాలి స్క్రీన్ షాట్స్. సో షేక్ బాబ్జీ లేదా సిబిఎంకి రెండింటికి అప్పుడే వ్యాలిడ్ అవుతుంది మీది. సో షేక్ బాబ్జీ లేదా సో సిబిఎం ఈ 2 ఐడీలకి ఎవరైతే పేమెంట్స్ చేస్తున్నారో వాళ్ళు 2 ఐడీలకి స్కైప్లో పంపించాలి. ఓకే, సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇది, ప్రాసెస్ ఫాలో అవ్వాలి. అంతేగాని నాకు వాట్సాప్లోను వాటిని పంపించకండి. ఈ ఐడికి మీ యూజర్ ఐడితో పంపించాలి. యూజర్ ఐడీస్ గెస్ట్ యూజర్స్తో వద్దు, గెస్ట్ యూజర్స్తో లాగిన్ వద్దు. ఎవరో గెస్ట్ యూజర్స్ ఉన్నారు, సో ఈ గెస్ట్ యూజర్స్తో నుంచి రిమూవ్ చేస్తారు గ్రూప్లో. గెస్ట్ యూజర్స్తో లాగిన్ అవ్వద్దు, ఓన్లీ ఇలా లాగిన్ అవ్వండి, ఇలా నేమ్తో లాగిన్ అవ్వాలి. ఈ గెస్ట్ యూజర్స్ వద్దు. ఓకే, లాగిన్ అవ్వండి సిస్టంలో. ఓకే, వెంటనే మీరు పేమెంట్ స్క్రీన్ షాట్ సిబిఎంకి అలాగే షేక్ బాబ్జీ పంపిస్తేనే వ్యాలిడ్ అవుతుంది. కాబట్టి వెంటనే ఆ పని చేయండి. సో ఎవరైతే మనకి ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోలేదో వెంటనే ఈ 2 నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. 83 కాంటాక్ట్ అయితే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చెప్తారు, వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. విల్ గెట్ బ్యాక్ టుమారో. చెప్పండి. ఈ ఫ్యూరీ యాప్స్ గురించి కొంచెం డౌట్ ఉంది. ఏదండి? ఫ్యూరీ యాప్స్ గురించి కొంచెం డౌట్ ఉంది. చెప్పండి. ఈ ఎస్ఏపి పార్టే కదా సార్ ఇది? ఎస్ఏపి పార్ట్. ఎస్ఏపి ఫ్యూరీ యాప్స్ ఎస్ఏపి ఒకటి. ఈ యాప్స్ అనేది ఎస్ఏపితో ఇంటిగ్రేట్ అయి ఉంటాయి.
ఎందుకంటే ఎస్ఏపి స్క్రీన్స్ వేరే, ఇది ఫ్యూరీ యాప్ మామూలుగా ఎలా మేము మామూలు యాప్ అప్లికేషన్ ఉన్నది అని గూగుల్లో ఎట్లా ఓపెన్ చేశారు అట్లా మీరు ఓపెన్ చేశారు కదా. అవును. అదే కొంచెం డౌట్ ఉంది దీని గురించి. ఇది ఇంటిగ్రేషన్ సేమ్ కదా? ఇది ఇంటిగ్రేషన్ విత్ ఎస్ఏపి. ఓకే 2.0 ఇప్పుడు మనం 3.0 కూడా ఉంటుంది వర్షన్. ఓకే సో మీకు యాప్స్ అనేవి మీకు సపరేట్గా ఉంటాయి. మామూలుగా యాప్ ఫ్రీ యాప్ డౌన్లోడ్ చేసుకొని సపరేట్గా కూడా చేసుకోవచ్చు అనమాట. ఇది జస్ట్ వాడు ఎస్ఐపిలో ఇచ్చేసాడు ఒక పార్ట్ కింద. ఓకే పేమెంట్ ఈ రోజు చేసేస్తాం. ఫ్రీ యాప్స్ లో ఏమైతే మీరు ఇప్పుడు స్క్రీన్స్ చూసారో అదే స్క్రీన్ రియల్ టైమ్ లో కూడా చూసారు, అదే స్క్రీన్ ఉంటుంది. ఓకే 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 ఏం తేడా ఉంది. ఓకే సో ఏమైనా పోస్టింగ్ ఫ్యూరీ యాప్లో చేస్తే ఎస్ఏపిలో చూడొచ్చా? ఏంటండి పోస్ట్ చేసిన అన్ని చూడొచ్చు, అన్ని చూడొచ్చు. ఓకే అవి ఎలాగా అన్నది కొంచెం అడ్వాన్స్డ్ క్లాస్లోకి వెళ్ళిందో చెప్తాను. ఓకే జస్ట్ ఒక ఐడియా కోసం, ఇది మీరు సిస్టంలో చేయొద్దు ఇప్పుడేం. ఓకే